బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మెదక్ లోక్సభ నియోజకవర్గం, నర్సాపూర్లో సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సాపూర్కు చేరుకుంటారు. అక్కడి సభ అనంతరం సరూర్ నగర్కు వెళ్తారు. సరూర్ నగర్ సభ ముగియగానే ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కాగా శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భువనగిరి నియోజకవర్గంలోని నకిరేకల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. శనివారం కామారెడ్డిలో జరిగే రోడ్ షో, తాండూరు సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో ఉండబోతుంది. ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మెదక్ నుంచి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి. బ్రాహ్మణి, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల అగ్రనాయకులు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్నారు. ఈ మెదక్ జిల్లా నర్సాపూర్లో జరగనున్న జనజాతర సభతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నేతలను ఉత్తేజపరిచేందుకు రాహుల్ గాంధీ రానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు కూడా ఈ జనజాతర సభలో హాజరు కానున్నారు. నర్సాపూర్ లో రాహుల్ గాంధీ కోసం స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. 1,00,000 మందికి పైగా ఈ జనజాతరకు ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కలుపుతుందని చెప్పొచ్చు. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ బాసిద్.